మహానుభావుడు అంబేద్కర్ గారు ఏ డిస్క్రిమినేషన్‌కి వ్యతిరేకంగా ఆ స్థాయిలో పోరాటం జేసి, మొత్తం ఇప్పుడు దేశాన్ని కూడా ఏకతాటిపై నడిచే విధంగా 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిని ఏకతాటిపైన నడిపే విధంగా, దేశాన్ని పటిష్టం చేసే విధంగా, మహిళా సాధికారత, హక్కులు, మానవ హక్కులు, ఆర్థిక స్వాతంత్రం ఒకటేమిటి ప్రతిదీ కూడా అంబేద్కర్ ఆలోచనల నుంచి వచ్చే ఈరోజు చాలా బలంగా వేలునొగపై దేశాన్ని ఐక్యంగా ఉంచింది. అందులో అయితే నో డౌట్. ఇక్కడ నిన్న విజయవాడ వేదికగా అంత పెద్ద కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిర్వహిస్తే, కొన్ని టీవీ ఛానళ్లకు, పత్రికలకు వాళ్ళ దృష్టిలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటరాని వ్యక్తే. ఆ సీఎం సీట్‌లో ఉన్నారు కాబట్టి ఎప్పుడో ఒక న్యూస్‌నన్నా దాన్ని కూడా రకరకాల మసాలా పూసి అనుకోండి. ఆ న్యూస్‌నన్నా అట్లా చూపించి లేకుంటే స్క్రోలింగ్ కిందన్నా వేస్తారేమో. బట్ జగన్ గారు చెప్పినట్లు అంటరానితనం రూపుమార్చుకొని కొన్ని టీవీ ఛానళ్ళు, పత్రికల ఆ యజమానులు అందులో పనిచేసే వాళ్ళ రూపంలో ఏ విధంగా ఉందో మనం నిన్నటి నుంచి ఈరోజు పత్రికల్లో చదివిన తర్వాత కూడా మనకు స్పష్టంగా అర్థమవుతది. వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు అంటరాని వ్యక్తి. బానే ఉంది పోనీయండి. వీళ్ళ దృష్టిలో వీళ్ళు అలాగే అనుకోనియండి. అలాగే ట్రీట్ చేస్తూ ఉన్నారు. దాన్ని కథ పక్కన పెడదాం. అంబేద్కర్ గారు లాంటి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని అంత బ్రహ్మాండంగా ఆవిష్కరిస్తే, అంత పెద్ద స్మృతివనం, అంత పెద్ద 20 ఎకరాలలో దక్షిణ భారతదేశంలోని ఒక టూరిస్ట్ స్పాట్‌గా ఏర్పాటు చేస్తే, కనీసం ఈ మీడియా టీవీ ఛానల్ నిన్న లైవ్ ఇవ్వలేకపోయాయి. ఈరోజు పత్రికల్లో మొత్తం ఆ స్మృతివనం గురించి, అంబేద్కర్ విగ్రహం గురించి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల గురించి, ఆ కార్యక్రమాలు కాకుండా అక్కడ ఏమేమి ఉన్నాయనే విధంగా వాళ్ళ పాఠకులకు కూడా వీళ్ళు సమాచారం ఇవ్వడంలో డిస్క్రిమినేషన్ చూపెడుతున్నారు అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద డిస్క్రిమినేషన్‌కి వీళ్ళు పరిమితమయ్యారా? లేకపోతే అంతర్లీనంగా అంబేద్కర్ గారి మీద కూడా డిస్క్రిమినేషన్ కొనసాగిస్తున్నారా అన్న అనుమానం మనకు ఖచ్చితంగా వస్తది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా కొన్ని సామాజిక వర్గాల్లో అంబేద్కర్ గారి మీద డిస్క్రిమినేషన్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంటది. ఈ మధ్య తగ్గిందేమో మరి ఇప్పుడు. ఎందుకంటే చదువుకునే రోజుల్లో నేను కొన్ని రోజులు ఎక్కువ అంటే చాలా సంవత్సరాలయింది కాబట్టి, నేను ఇంజినీరింగ్ చదువుకునేటప్పుడు గూడా ఏ విధంగా కొన్ని కులాలు మాత్రమే ఫ్రెండ్‌షిప్పులు చేశారో, ఏ విధంగా వాళ్ళు మాత్రమే ఏమంటారు హాస్టల్‌లో ఉంటే ఆ రూమ్స్ ఉండడము, వాళ్ళు మాత్రమే ఫ్రెండ్‌షిప్ చేయడం, వాళ్ళు మాత్రమే ఒక గ్రూపులుగా తిరగడం, వేరే వాళ్ళని అసలు దగ్గర కూడా రానీయకపోవడం, అడుగడుగునా నాకు అనిపించేది. స్టూడెంట్ లెవెల్‌లో ఉన్నప్పుడే అప్పుడున్నటువంటి ఆవేశం, ఏ విధంగా దాని మీద ఫైట్ చేశాము అన్నది నేను కూడా ఒక ప్రాక్టికల్ సాక్షిని. ఏ విధంగా ఉంటది డిస్క్రిమినేషన్ అని. మరి కొంపదీసి వీళ్ళకి ఇంకా అంబేద్కర్ గారి మీద ఇంకా అదే విధంగా అంతర్లీనంగా ఉందేమో తెలియదు గానీ, ఇంత గొప్ప ప్లేస్ గురించి అంబేద్కర్ గారి మీద అంత భారీ ఎత్తున విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తే, కొంపదీసి వీళ్ళేమన్నా గనక నచ్చట్లేదా అది? ఒక్కటి కూడా దాని గొప్పతనం గురించి వివరించుకుంటూ రాయలేదబ్బా సామి. ఆ గొప్పతనం గురించి పాఠకులకు దాన్ని చెబితే కదా అదొక టూరిస్ట్ ప్లేస్ అయ్యేది. పాఠకులకు దాని గొప్పతనాన్ని చెప్పాలి. ఈ రోజు నుంచి అక్కడ అలో చేస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ దగ్గరకి. ఈరోజు నుంచి పర్యాటకులను వీళ్ళు దాని గురించి అసలు పాజిటివ్‌గానే రాయకపోతే జనాలకి ఎట్లా రీచ్ అవ్వాలి? వీళ్ళ పాఠకులకి ఎట్లా రీచ్ అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి అంటరాని వ్యక్తి, ప్రభుత్వం అంత గొప్పగా ఏర్పాటు చేసింది కాబట్టి అంబేద్కర్ గారిని కూడా అంటరాని వ్యక్తిగానే చూసేశారా? ఎందుకు రాయరు? ఎందుకు చూపించరు? అంబేద్కర్ గారు లాంటి మహానుభావుడి గురించి ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయరు? పాఠకులు అక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తెలియని వాళ్ళు ఉంటే ఇంకా తెలుసుకుంటారు. రకరకాల విజువల్స్ ఉన్నాయి. అక్కడ మ్యూజియం ఉన్నాయి, హాల్‌లు ఉన్నాయి, లైబ్రరీ ఉంది, విజ్ఞాన కేంద్రాలు. వెళ్తారు గదా! వెళ్ళే విధంగా వీళ్ళెందుకు రాయరు అంటున్నా. అంటే డిస్క్రిమినేషనా ఇంకా? ఇది మరో రూపంలో డిస్క్రిమినేషనా? డైరెక్ట్‌గా అంబేద్కర్ గారి మీద డిస్క్రిమినేషన్ చూపించుకుంటా జగన్ గారి భుజం మీద పెట్టి ఇంకా ఆ డిస్క్రిమినేషన్‌ని ట్రిగ్గర్ చేస్తున్నారా? మరీ దారుణం అనిపించింది. నువ్వు జగన్ మొహం రాయకుండా అంబేద్కర్ మొహం పెట్టి రాయబ్బా. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఎట్లా అని. అంతా జగన్మోహన్ గారి అకౌంట్‌లో క్రెడిట్ ఏమన్నా పోతదనా? జగన్ పేరు రాయకు, జగన్ సర్కార్ పేరు రాయకు. కానీ అంబేద్కర్ గురించి రాయి. ఆ గొప్పతనం గురించి చెప్పాలి గదా! అసలు వీళ్ళేంటో, వీళ్ళ రాతలేంటో, వీళ్ళ జర్నలిజం ఏంటో అర్థం కాదురా బాబు.